వాళ్ళకి అండ్ కలర్స్ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయండి. అవును ఇప్పుడు బైక్, ఇప్పుడు బ్లూ కలర్ బైక్, బ్లాక్ కలర్, బ్లాక్ ఆ. కూడా తీసుకుంటుంటారు. అది అవును కూడా impact. కలర్స్ కూడా అయితే ఏమొకటి అంటే వెహికల్స్ లో కలర్స్ ఎక్కువ రాదు, ఎక్కువ కొన్ని రాదు. ఉంటుంది. ఆ. కానీ వాళ్ళకి అది మ్యాచ్ చూసుకోవచ్చు చూసుకొని చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎందుకంటే మరి ఎక్కువ గ్రే ఇట్లా లైట్ కలర్స్, కొన్ని బ్రౌన్ బ్లాక్ ఇట్లా ఉంటుంది, బ్లాక్ ఎక్కువ ఉంటుంది. బ్లాక్ ఎక్కువ ఉంటుంది బైక్స్ లో కూడా. బైక్స్ లో కానీ ఈ మధ్య కొంచెం మారిందిలేండి, బ్లూ కొంచెం, కలర్ కొంచెం. వస్తుంది, వైట్ లైట్ వస్తుంది, కలర్స్, లైట్ వైట్ కలర్, కలర్స్, క్రీమ్ కలర్ వస్తుంది, క్రీమ్ కలర్స్ వస్తున్నాయి, లైట్ గ్రీన్ వస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. ఇప్పుడు రైట్ 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 మేడం. రెగ్యులర్ గా అయితే ఏ కలర్ ని ఎక్కువ మీరు ప్రిఫర్ చేయమంటారు, కార్ కానీ బైక్ కానీ? బైక్ వచ్చి మనం ఎక్కువ ఏంటంటే క్రీమ్ కలర్ ఉండేది, క్రీమ్ కలర్ తీసుకోమని తీసుకోవచ్చు. చెప్తాను. కార్ కార్ వచ్చి బ్లాక్ మాక్సిమం అవాయిడ్ చేయమంటాను. చాలా మందికి వైట్ అంటే ఏమైతుందంటే అసలు డస్ట్ అయితే మేనేజ్ చేయలేము. కనిపిస్తుంది, కష్టం అయితే కానీ వైట్ బెస్ట్. తర్వాత అయితే మనం మెరూన్ అట్లాంటిది కలర్ ఓకే. కొంతమందికి గ్రే కూడా ఇష్టం అన్నమాట, అది కూడా చూస్తే చాలా ఫ్యాన్సీగా ఉంటది. సో అట్లాంటి గ్రే కొనుక్కోవచ్చు, తప్పలేదు. లైట్ కలర్స్ ఎప్పుడైనా ప్రిఫర్ చేసుకోవాలి కార్స్ కి అయితే. అంటే న్యూమరాలజీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే హైవేలో వెళ్ళినప్పుడు లైట్ కలర్స్ అయితే యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి. బ్లాక్ కనపడదు కదా, బ్లాక్ లో వెళ్తుంటే ఏం కనపడదు చీకట్లో, అందుకని బ్లాక్ ని అవాయిడ్ చేస్తే ప్రాక్టికల్ గా చెప్పేది. రైట్ మేడం.